యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత ఉత్తర ద్వారాలు తెరిచారు పూజారులు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా నుంచి నరసింహుడిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఆలయంలో విశేష పూజలు, ముక్కోటి విశిష్టతకు సంబంధించి మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. తెలంగాణ తిరుపతిగా చెప్పుకునే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం తెల్లవారుజాము నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఈ రోజు ప్రత్యేకత ఏంది, మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. స్వామి, ఎట్లా ఉన్నది యాదాద్రి టెంపుల్ కి సంబంధించి ఈ రోజు ఏర్పాట్లు? ఈ సంవత్సరం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి దివ్యక్షేత్రంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం కొరకు అధికారులు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా, పుష్పాలంకరణతో దేదీప్యమానంగా అలంకరించడం జరిగింది. ఈరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తమున శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారు ఉత్తర ద్వారం నుండి భక్తులందరికీ కూడా దర్శింపజేశారు. భక్తులు ఎందరో విచ్చేసి స్వామివారిని కరుణారా సేవించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం అత్యంత పుణ్య ఫలితాలనిచ్చేటువంటి పర్వదినం. మనకు ఆషాఢ మాసంలో శయన ఏకాదశి, కార్తీక మాసంలో పరివర్తన ఏకాదశి, ఈ మార్గశిర మాసం ఉత్థాన ఏకాదశి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఉత్థాన ఏకాదశి నాడు స్వామి పవళింపు నుండి మేలుకొని ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు. చాతుర్మాస్య వ్రతంలో ఎందరో మహానుభావులు ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు, మార్గశిర పౌర్ణమి వరకు కూడా వారు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి చక్కని తపస్సు చేసి వారి యొక్క శక్తిని ఈ ప్రపంచానికి, ఈ భూమండలం ఉన్నటువంటి ప్రజానీకమునకు అందరూ బాగుండాలి, మనమందరము బాగుండాలి, అందులో నేను బాగుండాలి అనేటువంటి భావనతో చేసేటువంటి చాతుర్మాస్యంలో భగవద్ ఆరాధన, భగవత్ ప్రార్థన, భగవద్ ధ్యానమే ప్రాముఖ్యతగా చేస్తారు. పూజా కార్యక్రమాలకు సంబంధించి స్వామివారికి ఎట్లాంటి అర్చనలు ఉంటాయి, ఎట్లాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, వచ్చే భక్తులు అంటే వాళ్ళ ఏర్పాట్లు? ఈరోజు ఉదయం స్వామివారికి విశేషంగా గర్భాలయంలో స్నపనం చేయడం జరిగింది. మూలవరులకు స్నపన తిరుమంజనంలో స్వామివారికి విశేషమైనటువంటి ఆరాధన, అలాగే అర్చనా కార్యక్రమం చేసేసి స్వామికి మహానివేదన. ముఖ్యంగా ఈరోజు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ధనుర్మాస వ్రత మహోత్సవాలలో దిరుప్పావై సేవాకారము, ప్రవచనము, ఆండాళమ్మ వారికి అష్టోత్తర శతనామార్చనతో ఈ యొక్క ఉత్సవాన్ని పరిపూర్ణం చేసుకొని ఉత్తర ద్వారంలో స్వామిని వైకుంఠనాథునిగా గరుడ వాహనంలో స్వామిని అందరికి కూడా దర్శింపజేయడం జరిగింది. నలుమూలల నుంచే కాదు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. సో ఎలాంటి కార్యక్రమాలని స్వామివారి దగ్గర రద్దు చేశారు? ఈ రోజు ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? దర్శనం ఎట్లా ఉంటుంది? ఈ రోజు భక్తులకు ప్రతినిత్యం నిజాభిషేకము, భక్తుల యొక్క ఆర్జిత సేవగా, సహస్రనామార్చన కూడా ఆర్జిత సేవగా నిర్వహించడం జరిగేది. ఈ రోజు విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో ఉన్న కారణంగా ఆంతరంగికంగానే మేము అభిషేకం, అర్చన కార్యక్రమం నిర్వహించుకున్నాము. తదుపరి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. బ్రేక్ కూడా కొంచెం 1 గంట సమయం ఆలస్యంగా బ్రేక్ దర్శనాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంతో పోలిస్తే యాదాద్రి టెంపుల్ అద్భుతంగా పునర్నిర్మాణం అయింది. ఈ పునర్నిర్మాణం తర్వాత వేల మంది భక్తులు వస్తూ ఉంటారు, ఆదాయం కూడా పెరిగింది. సో ఇంకా ఈ ఆలయానికి సంబంధించి భక్తులు మీ దగ్గర కూడా ప్రధాన అర్చకులుగా కొన్ని చెప్తూ ఉంటారు, ఎట్లాంటివి చెప్తూ ఉంటారు ఇక్కడ? ఇప్పుడు ఆలయ నిర్మాణం అనేటువంటిది చాలా అత్యంత వైభవంగా కృష్ణశిల చేత చతుర్ద్వారములు, త్రితల, పంచతల, సప్తతల గోపుర ప్రాకార నిర్మాణం శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నిర్మాణం చేయడం జరిగింది. ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడం సమంజసమే. మనం ఒక కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు దాన్ని మనం నూతనంగా ఆనందంగా తిలకించడం జరుగుతుంది. అలాగే దాంట్లో కొన్ని నిర్మాణాలు చేస్తూ ఇంకా ముందు భక్తులకు అధిక ప్రాధాన్యతగా వాళ్ళకి సౌకర్యం కల్పించాలని ఇంకా 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 కార్యక్రమాలను నూతనంగా నిర్మించడం చేయడం జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని కార్యక్రమాలను మనం రోజుకు మనం చేస్తూ భక్తులకు సౌకర్యం చేయాలనేటువంటి తపనతోనే ఈ ఆలయంలో ప్రతి కైంకర్యం నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ రోజు ఉత్తర ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లను చేశామంటున్నారు పాలక మండలి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.